Hello students. So last class lo మనం డెఫినేషన్ లిస్ట్ కవర్ చేసిన. సో ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది. కొన్ని ఇంటర్వ్యూలో అడుగుతారు మీకు డెఫినేషన్ లిస్ట్ కి పారాగ్రాఫ్ కి అండ్ ప్రీ ట్యాగ్ కి డిఫరెన్స్ ఏముంది. సో అదే పర్టికులర్ టాపిక్ ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, సేమ్ కంటెంట్ కాపీ చేస్తున్నా అండ్ ఫైల్ నేమ్ డెఫినేషన్ లిస్ట్ వర్సెస్ పారాగ్రాఫ్ ట్యాగ్ వర్సెస్ ప్రీ ట్యాగ్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఫైల్ నేను సేవ్ చేస్తున్నా. సేవ్ ఆల్రెడీ మనకు ఇక్కడ నేను ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. 14th నెంబర్ ఫైల్ ఆల్రెడీ మనకు ఒక డెఫినేషన్ లిస్ట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ సేమ్ కంటెంట్ నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఒక హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా అండ్ ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ యాడ్ చేస్తున్నా. సో దిస్ ఇస్ మై పారాగ్రాఫ్. ఓకే, ఇది ఒక పారాగ్రాఫ్. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తే ఎట్లా మనకు కంటెంట్ వస్తుంది. పారాగ్రాఫ్ ట్యాగ్ కోసం నేను పీ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నా, పీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నా, సేమ్ పారాగ్రాఫ్ ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నా అండ్ సేమ్ కంటెంట్ నేను ప్రీ ట్యాగ్ లో కూడా. సో ఈ హెడింగ్ ఎందుకు రాస్తున్నా అంటే జస్ట్ అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నా. ఓకే, సో ఇది కంపల్సరీ మ్యాండేటరీ కాదు, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. ఓకే, ఎక్కడ ప్రీ ట్యాగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది, మీకు అండర్స్టాండింగ్ కోసం ఇది రాస్తున్నా. అండ్ సేమ్ థింగ్ నేను ప్రీ ట్యాగ్ లో కూడా ఈ పర్టికులర్ కంటెంట్ కాపీ చేస్తున్నా అండ్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ ప్రీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, అండ్ సేవ్ చేస్తున్నా అండ్ లెట్స్ సీ ద అవుట్పుట్. ఒకటి రిఫ్రెష్ చేస్తున్నా ఇక్కడ. సో ఇది మనకు ఒక డెఫినేషన్ లిస్ట్ డిస్క్రిప్షన్ ఉంది, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది అండ్ ఇది ఏముంది మనకు ప్రీ ట్యాగ్ ఉంది. సో డిఫరెన్స్ ఏమున్నాయి కొంచెం జూమ్ చేస్తున్నా ఇక్కడ సింపుల్ గా. ఇప్పుడు చూడండి, సో డెఫినేషన్ లిస్ట్ లో డిస్క్రిప్షన్ మీరు యాడ్ చేస్తే కంపల్సరీ 1 ట్యాబ్ స్పేస్ తర్వాత ఆ కంటెంట్ వస్తుంది. అదే మనం పారాగ్రాఫ్ లో సేమ్ కంటెంట్ డిస్ప్లే చేస్తే నార్మల్ గా పారాగ్రాఫ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అట్లా మనకు డిస్ప్లే అవుతుంది. పారాగ్రాఫ్ లో ఏదైనా మనకు ట్యాబ్ స్పేస్ కావాలంటే మనం సిఎస్ఎస్ తో యూజ్ చేయొచ్చు. ఓకే, సిఎస్ఎస్ యూజ్ చేసి కవర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రీ ట్యాగ్ అంటే ఏంటి? ప్రీ ట్యాగ్ అంటే మనం ఆల్రెడీ పారాగ్రాఫ్ వర్సెస్ పారాగ్రాఫ్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రీ ట్యాగ్ లో మీరు ఏదైనా పర్టికులర్ కంటెంట్ డిస్ప్లే చేస్తే మీరు ఎడిటర్ లో ఎట్లా రాసినా సేమ్ అట్లానే ఇక్కడ బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫ్రీ సాఫ్ట్వేర్ తర్వాత ఒక న్యూ లైన్ ఎంటర్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఈ పర్టికులర్ న్యూ లైన్ వచ్చేస్తుంది చూడండి. సో మనం ఎడిటర్ లో ఎట్లా రాసినా సేమ్ అట్లనే ఇది అవుట్పుట్ లో రియాక్ట్ చేస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి.